కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి క్రీడా వ్యవహారాల సలహాదారు ఏవి జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. పిల్లలు చెడు సావాసాలకు అలవాటు కాకుండా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించే అనేక చర్యలు చేపట్టారని చెప్పారు జితేందర్ రెడ్డి. క్రీడలకు కనీవిని ఎరగని స్థాయిలో సీఎం రేవంత్ నిధులు కేటాయించారని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు పదవి ఇచ్చినట్లు తెలిపారు జితేందర్ రెడ్డి. ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమై రాష్ట్రంలోని పలు పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు జితేందర్ రెడ్డి. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది ఏదైతున్నదో కోర్టుకు పోయి ఈ కౌంటింగ్ని కూడా ఆపడం జరిగింది. 15 రోజుల వ్యవధి తర్వాత మళ్ళా నిన్న సివిల్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు ఏదైతుందో వాళ్ళ కేసులను డిస్మిస్ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పి ఇటువంటి కేసులు మళ్ళీ వేయొద్దని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్ టోటల్ నిర్వీర్యం అయిపోయింది. సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మాత్రమే స్పోర్ట్స్కు కేటాయించేవారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ లవరు, వారు కూడా ఒక స్పోర్ట్స్ మెన్. స్పోర్ట్స్ను పైకి తీసుకురావాలి, పిల్లల భవిష్యత్తు బాగా చేయాలి, పిల్లలు ఏదైతున్నదో పక్కదోవలు పట్టకూడదు, ఇటు డ్రగ్స్ వైపు కానీ లేకపోతే చెడు సావాసాలలో పోకూడదు. బైఫర్కేషన్ అయిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోబడ్డాను. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద పీట స్పోర్ట్స్కి వేస్తూ కని విని వెరగని విధంగా 370 కోట్ల రూపాయలు ఈసారి స్పోర్ట్స్ బడ్జెట్కి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఈజ్ ఎ స్పోర్ట్స్ సిటీ అనే విధంగా మనం ట్రై నేషన్ ఫుట్బాల్ మ్యాచ్ చేయడం జరిగింది. సిరియా కానీ మలేషియా కానీ వీళ్ళందరూ కూడా ఫుట్బాల్ అందరితో కూడా మ్యాచ్ చేయడం జరిగింది. మొన్న ఫీఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా మనం హైదరాబాద్లో చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ మ్యాచెస్ కూడా మనం హైదరాబాద్లో చేసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న గర్ల్స్ది నేషనల్స్, హాకీ నేషనల్స్ కూడా మనం చేసుకున్నాం. గ్రామీణ లెవెల్ నుంచి ఏదైతున్నదో గ్రామీణ లెవెల్ నుంచి స్పోర్ట్స్ మెన్ తయారు చేయాలనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు సీఎం కప్ అనే దానిని కూడా మొదలుపెట్టి ఆల్రెడీ మొన్న 7వ తారీఖు నుంచి గేమ్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ జనవరి వరకు ఆ గేమ్స్ అన్ని కూడా నడుస్తాయి. సీఎం కప్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి. మా స్టేడియంస్ అన్నిటిని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పినప్పుడు మన్సుఖ్ మాండ్యా గారు డెఫినెట్ గా 2026లో నేను మీకు ఇస్తానని చెప్పి వారు శాంక్షన్ చేయడం, ఆ లెటర్ మీద రాయడం జరిగిందని చెప్పి